ఏమైనా ఎప్పుడు నా ఇల్లు కలకలాంటారు ఏదో నక్కుండా మురుసుకుంటా ఉండేది నేను ఉద్యోగంకి వెళ్ళి ఇంటికి రాకని చెమరు నీళ్ళు పట్టుకొని కట్టుకోండి మంచిగా చాలీలు కట్టుకొని వస్తే కచ్చపై దండ పెట్టండి ఈ పొద్దు ఉరుకు లేదు పరుపు లేదు ఎందుకు కలిగినవు ఎందుకు లోపలికి నీ అడగడానికి నీ కోపానికి ఎక్కడ మాట్లాడతావు ఇక్కడ మాట్లాడుతున్నా ఇట్లా ఆ బాబా ఈ వరకు వెళ్ళి తీస్తే ఆ వరకు వెళ్ళి వస్తున్నా ఇక్కడ తీస్తే అక్కడ పడుతుంది అక్కడ తీస్తే ఇక్కడ పడుతుందంట రాయుడా Ah!
ఎందుకు ఇంతగా ఏడుస్తున్నావు? ఏమైంది? ఏమని చెప్పాలి? ఏమన్నా చెప్పు. ఎవడో ముక్కు ముఖం తెలిసిన ఇష్టం పెట్టుకున్నావు. ఎవడా? అరే మన ఇంట్లో ఎంతో మంది బానిసలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. అంత మందిలో ఎవరు? నమ్మకమైనటువంటి వ్యక్తి ఇల్లు మీద అన్నిటి మీద అధికారం ఇచ్చాడు వ్యక్తి నన్ను బలవంతం చేయంగా నన్ను మరి ఇంట్లో ఎవరైనా సమయంలో చూసి ఇంట్లోకి వచ్చి నన్ను బలవంతం చేయంగా మొత్తంగా మా లక్ష్మణ కనిపిస్తా మీకు చెప్పిన ఇంటి వాళ్ళేవా ఏమని చెప్పినావు? నిన్నే చూడలేదా? పట్టుకున్నా చూడలేవా? పట్టుకున్నది వాడు పోతున్నాడు ఇది పట్టుకున్నా ఇది వాణ్యంగా కదా చూడు నువ్వు ఇది తెలిసిన కదా ఇంకైతే వార్తే కానీ నువ్వెన్ని చెప్తే నమ్మమంటారు ఎంగి పట్టుకున్నా నేను వాడు దుంకి పారిపోయి ఇప్పుడు అరే మా లక్ష్మణ చూసి కళ్ళతో చూడు నేను మొత్తంగా కేకలేక ఏమై పిల్లగాని వస్తే మా లక్ష్మణకు చెప్పిన ఈ రకంగా బాబా సఫీరా చెప్పండవు ఎవరినో ఇంటి మీద అధికారం ఇచ్చి సర్వాధికారం ఇచ్చి ఆ బాబు నా మీద బలవంతం చేస్తే ఇదిగో అతను కేక వేస్తే వాళ్ళందరినీ కూడా ఇడిచిపెట్టి పారిపోయాడు. చూడు లక్ష్మణ అడుగు సార్ కదా పోయినప్పుడు గుంజుకొని మొగబాయ నువ్వు మంచి అవ్వా ఎందుకడికి 3 రోజులు 6 రోజులు సర్వాధికారం అదిగో వాడు నా మీద బలవంతం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ భామ చెప్పి ఎంత బేకైతే భార్య మాట వినాలి పెండ్లం మాట వినాలి. ఆ యోసేపు మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ ఆ భార్య మాటను ఇన్నటువంటి ఆ పొతిఫారు యోసేపు దగ్గరికి వెళ్ళిన ఏమనబట్టే జైల్లో వేసేద్దాం. కనాను దేశం అన్నలు అమ్ముకుంటే ఐగుప్తు దేశంకి వచ్చి కొద్ది బలాలు ఇంటిలో ఉండి బానిస ఉన్నటువంటి జీవితంలో కొంత సంతోషము ఆనందం అదిగో ఆ ఇంటి మీద అధికారి అయ్యిందో లేదో అన్నంత లోపలి అదిగో సాతాను ఎండలో ఉన్నటువంటి సాతాను అదిగో ఒక సంతోషమైనటువంటి జీవితం వచ్చింది అనుకున్న సమయంలోనే ఆటోమేటిక్ గా యోసేపు జీవితం ఎవరు ఊహించనట్ల జైలుకు అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏమని సెలవించిందంటే నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకము ఎలానికి భయపడవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా ఆ యోసేపు జైలు అయితే మరాయని ఆ జైలుకు కూడా వెళ్ళినట్ట. అయితే ఆయన అక్కడ విచిత్రం ఏమిటంటే ఆ జైలు మీద అధికారి కూడా ఈ పోతిఫారు అన్నట్ట. అప్పటి పూర్తికి భార్య మాట అయినట్ట కానీ ఆమె చెప్పిన మాట ఒక్కటి కూడా నమ్మలేదు. ఒక్కటి కూడా నమ్మనటువంటి పోతిఫారు చక్కగా యోసేపును ఆ జైలు మీద చేసేద్దాం అదే లెవెల్ ఇంటి మీద అధికారం అనుకున్నాడేమో కానీ ఆటోమేటిక్ గా అప్పుడే కొంచెము నిరాశ నిస్పృహ రాగానే ఆ జైలుకి ఎప్పుడైతే పోయాడో ఆటోమేటిక్ గా ఆ జైల్లో జైలు మీద ఉన్న దొంగలందరి మీద ఇదని అధికారి ఆ దొంగకు ఏం పని చెప్తే యోసేపు
ఏం పని చెప్తే ఆ పని దొంగలంతా చేయాలి. అయితే ఆయన యోసేపు ఏ జైలు అయితే ఉన్నాడు అంటే ఏ సెల్ అయితే ఉన్నాడు అదే జైల్లో నీ లెక్కనే మీ తమ్ముళ్ళు ఇద్దరు దొంగలు ఉన్నారట. ఏం దొంగలమ్మా? ఇద్దరు దొంగలు ఉన్నారట. ఆ బరో దగ్గర ఏమో తప్పిదము చేసి పానదాయకుడు పక్షకారుడు అనబడినటువంటి ఇద్దరు దొంగలు ఆ యొక్క జైల్లో నీలాగనే ఎప్పటికీ ఎగురుకుంటా దుమ్ముకుంటా గద్దు వేసుకుంటూ ఉండేటోళ్ళట. ఏమైంది ఏమో కానీ ఈ ఇళ్ల పనులు వచ్చినప్పుడు ఎవరు డిమైతే లేదు. ఇంకా టైం కాలేదు. ఎవరు టానిక్ తీసుకుంటూ లేనట్టు పానదాయకుడు తమ్ముడు ఇలానే పానదాయకుడు పక్షకారుడు ఇద్దరు కూడా జైల్లో ఉన్నారట. ఎప్పటికి ఏమైంది ఏమో కానీ వాళ్ళు పరిశాంతం ఉన్నారట. మూలం సరదాగా కూర్చున్నారట. ఆ యోసేపు వచ్చి వాళ్ళ పరిశాంతం చూసి ఆ యోసేపు అన్నాడు కదా ఎందుకు ఇంత పరిశాంతం ఉన్నారు కానీ అయ్యా ఏం చెప్పంటావు మాకైతే కళలు అది ఆ కళలు రేపు ఏమైతాయో ఎక్కడైతే తెలియక నా పరిశాంతం ఏమున్నామంట. అదే కళలు చెప్పేటోడు దేవుడు ఆయనకి ఏం కళలు పడాయి చెప్పండి. ఏం కళలు పడాయి అంటే ఆ యొక్క ప్రాణదాయకం ఆయన అయ్యో దేవా అదిగో అప్పుడే పూత కాత ఫలాలన్నీ ఆ ఫలాల రసమును విండి ఆ ద్రాక్ష రసమును రాజుకి ఇచ్చినట్టు కలవడదంట. అయ్యా ఏం టికెట్ చేయాలి ఆ 3 తీగలు 3 దినాలన్నా ఆ రాజు పోయిన ఉద్యోగము నీకు ఇస్తాడు తిరిగి నీకు ఇస్తాడని. కానీ ఒక కండిషన్ ఏమంటే ఆయన అయ్యా రాజు నీకు ఆ ఉద్యోగం ఇచ్చినప్పుడు నీకు నీ ఉద్యోగం నీకు తిరిగి ఇచ్చినప్పుడు చెయ్యని తప్పుకు జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి వాడు ఎన్ని బాధలు ఉండాలి నా కోసం రాజుతో చెప్పు అని గుర్తు చేయమని ఆ యోసేపును ఆయన ప్రాణదాయకునికి మనవి చేసుకున్నట. సరే మంచిదని ఇదేదో బాగా ఉన్నదని ఇది కళ మంచిగున్నదని పక్షకారుడు కూడా అయ్యా నాకు కూడా కళ పడ్డదని ఆ పక్షకారుడు చెప్పాడు కదా అయ్యో పిండి వంటలు 3 కప్పలు నా తల మీద పెట్టుకొని బొత్త కొట్టే ఆకాశంలోకి వెళ్ళి పక్షులు వచ్చి ఆ పక్షములు తింటున్నాయంటే ఇక ఏం పికది
3 దినాలను 3 దినాలలో రాజు గిట్టనే చెట్టుకి నువ్వు తీస్తాడు. ఆకాశంలోకి వెళ్ళి పక్షులు వచ్చి నీ మాంసం అంతా నీకు తింటాయి. ఇదే నీకు అంటే కళ అని ఎప్పుడు ఆ యోసేపు 3 దినాలు అయిందంట. 3 దినాల పారదాయకులు చెప్పిన కళ నెరవేరిందట, భక్ష్యకారులు చెప్పిన కళ నెరవేరిందట. కానీ తమ్ముడా ప్రాణదాయకుడికి ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో ఆ ఉద్యోగం రాగానే యోసేపును మర్చిపోయినా. సాయం చేసి వాళ్ళు మర్చిపోతారు. ఏ రకంగా ఆయన గుడి కొట్టలే కదా, ఆ జైల్లో యోసేపుతో పాటు ఉన్నటువంటి ఇద్దరు దొంగలు, ప్రాణదాయకుడు భక్షకారు, జైల్లో ఉన్నటువంటి ఆ ఇద్దరు దొంగలు కూడా శిలువ మీద యేసయ్యకు కుడి పక్కన ఉన్నటువంటి దొంగ, ఎడమ పక్కన ఉన్నటువంటి ఇద్దరు దొంగలకు సాదృశ్యం. ఎడమ పక్కన ఉన్నటువంటి దొంగ యేసయ్యను తిట్టి నాశనమైన దొంగ, కుడి పక్కకు ఉన్నటువంటి దొంగ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని పరదేశకు దేవునితో పాటు పోయినటువంటి రక్షింపబడినటువంటి దొంగ. ఆ జైల్లో యోసేపుతో పాటు ఉన్నటువంటి భక్షకారుడు, నశించినటువంటి దొంగ, ప్రాణదాయకుడు, తిరిగి ఉద్యోగం పొందుకున్నటువంటి రక్షింపబడినటువంటి దొంగ. అయితే ఆయన ప్రాణదాయకుడికి యోసేపు ఒక మనవి చేసింది, ఒక ఆజ్ఞ ఇచ్చింది. ఏమంటే నీ ఉద్యోగం నీకు దొరికినప్పుడు రాజు దగ్గర నన్ను జ్ఞాపకం చేసు. యేసయ్య కూడా ఆయన పట్టబడినటువంటి చివరి రాత్రి తన శిష్యులను పిలిచి ఆయన బల్లారాధన చేసి, అయ్యా ఇది నా శరీరము, దీన్ని తినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఇది నా రక్తము, దీన్ని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు చెప్పినట్ట. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామన్నాడంటే మనిషికి మరిచిపోయే స్వభావం ఎక్కుంటదంట. యోసేపు చేసినటువంటి సహాయమును మర్చిపోయిండు ప్రాణదాయకుడు. అట్లనే సంఘములో ఉన్నటువంటి బిడ్డలు కూడా నన్ను మర్చిపోతారేమో అని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ శరీరం తిన్నప్పుడల్లా, ఆ రక్తము తాగినప్పుడల్లా ఆయనను జ్ఞాపకం చేసుకునే బల్లారాధన ఈ రకంగా ఆ ప్రాణదాయకుడు యోసేపును ఆయన మర్చిపోయే తమ్ముడా. తారే తందరే తారే తందాను ఎవడు చూసుకోవటం లేడు, మాట్లాడటం లేడు. ఆ జైలు జీవితంలో చేయని తప్పు అనుభవించాలంటే ఏకంగా 2 సంవత్సరాలు అయిందట. 2 సంవత్సరాల సంధి ఇంకా యోసేపు జైలులో ఉన్నాడట. ఎవడు మంచి చేస్తాడు? జైల్లో ఉన్నాడు. పరో రాజుకు కలబడుతుందట. ఆ యొక్క పరో రాజు రాజభవనంలో పడుతున్నాడు. ఆ పరో రాజు రాజభవనంలో ఎప్పుడైతే పడుతున్నాడో ఆ రాజుకు కలబడుతుందట. రాయుడా రాయుడా
నీళ్ళ అంచున రాజులో పెడితే ఆ ఎడ్లకి వెళ్ళి ఆ నీళ్ళకి వెళ్ళి 7 బలిసినావులు నీరాకనే 7 బలిసినావులు ఎంతో అందమైనటువంటి ఆవులు ఆ నీళ్ళకి వెళ్ళి ఎక్కి వస్తున్నాడు. ఆ ఎక్కి వచ్చినటువంటి 7 ఆవులు అయ్యో నా దేశంలో ఒక్క ఆవు కూడా ఇంత మంచి ఆవు లేదు అని ఆ రాజు అనుకుంటా ఉన్నాడట. ఆ ఆవులను చూసి మురుస్తున్నట. ఆ 7 ఆవులు వచ్చి పచ్చడి గడ్డలు వేస్తున్నాయట. అబ్బా అని ఆయన కళ్ళ కట్టుండేవి. ఆ కళ్ళలో అయ్యో దేవుడు రాజుకు వెంటనే కళ్ళకెళ్ళి బయటకు వచ్చినట్ట. అరే ఏమైనా నా దేశంలో ఒక్క ఆవు ఇంత పక్కగా లేదు. 7 బలిసినావులు మిగిలినాయి కానీ ఇదేం రాప్ప అంటే ఆయన రాజభవనంలో అమ్మో నాకు ఇది కలవడదంట. పోనగలని రాజు మళ్ళా పడుకున్నాడ. మళ్ళా ఎవరైతే రాజు పడుకున్నాడో మళ్ళా కలుస్తుందట. రాయుడా ఆ మంచిగా చూస్తే రాదనుకుంటా. ఎంత పుష్టి కలిగినటువంటి వెన్నులు ఏ పొలంలో చూడలేదు. ఇంత మంచి వెన్నులు ఇంత మంచి గింజలు ఉన్నాయని అనుకుంటున్నట్ట. ఎటకెళ్ళి అదే దాంట్లో 7 పిల్ల వెన్నులు వచ్చినట్ట. ఒక్క ఇష్టం లేదంట, ఒక్క గింజ లేదంట. ఆ ఎటకెళ్ళి వచ్చిన 7 పిల్ల వెన్నులు ముందొచ్చిన మంచి వెన్నులను పాడు చేసినాయంట. ఆ రాజుకు ఎంటనే మేలుకొచ్చి ఇదేం భయంకరమైన కలబడి ఆ రాజుకు తెల్లంగా తెల్లని రకాన్ని ఈ నిద్ర లేదంట, కంటికి కొనుక్కు లేదంట. తెల్లంగా తెల్లారిట ఆ రాజ్యంలో ఉండేటటువంటి మాంత్రికులను పిలిచిండట, శకునగాలను పిలిచిండట, గారని విద్య కలిగిన వాళ్ళని పిలిచిండట. అదిగో అందరినీ ఆ దేశంలో ఉన్నటువంటి పండితులందరినీ పిలిచి అయ్యా రాత్రి నాకు పలాని కలవటది, దాని భావం ఏమని అందరిని అడిగితే ఎవరంటే ఒకరు కూడా తన భావం చెప్పరు. అయ్యా ఎవరంటే ఒకరు కూడా కలభావం చెప్తలేరట. ఎవరు చెప్పనందుకు అప్పుడు ప్రాణదాయకునికి జ్ఞాపకం వస్తున్నారు. అదే ఎంత పని అయింది. 2 ఏళ్ల కింద నేను జైల్లో పక్షకారుడు నేను ఉన్నప్పుడు ఆ జైల్లో ఉన్నటువంటి బాలైనటువంటి యోసేపు కలభావం చెప్తే ఆ పిల్లగాడు ఎట్లా చెప్పిండో గట్లా అమ్మో రాజు దగ్గరికి పోవాలి చెప్పాలని చక్కగా రాజు దగ్గరికి పోయి అయ్యో దేవా
రాజా నా తప్పు మన్నించు క్షమించాయా ఇదిగో నీ విషయంలో తప్పు చేసి నేను మత్స్యకారులు జైల్లో ఉన్నప్పుడు రాజా మాకు తెలియకనే కలలు పట్టాడు మాకు వంట కలలు ఆ జైల్లో ఉన్నటువంటి ఎవ్రీ బాలుడు ఆ యోసేపు చెప్పిండు ఆ పిల్లగాడు ఎట్లా చెప్పిండో గట్టినైంది తప్పకుండా నీ కళ చెప్తాను ఏమన్నా చెప్పి పిలవడంటే ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి యోసేపు 2 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత ఆ బాలుడు అయినటువంటి యోసేపుకు పిలుపు యాడికి వచ్చింది ఐగుప్తు దేశంలో పరిపాలిస్తున్నటువంటి మహారాజు ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఆ యోసేపుకు ఆయన పిలుపు వచ్చే అయ్యో నాన్న నీలాగనే ఆడు జైలు ఆసన పట్టిపోయినాడు 2 ఏళ్ళ దినమైతుందంట ఆసన పట్టిపోయినాడు మహారాజుకి వెళ్ళి తిరిగిపోతుందండి ఇంట్లో నీలాగ చెంపకి పెట్టుకో రాజు పడితే బయటతో చూసుకో మంచిగా చెంప ఏం లేదంటే ఈ రకంగా ఆ బాలుడైనటువంటి యోసేపు అదిగో చక్కగా చౌర్యం చేసి మంచిగా కటింగ్ చేసి సర్వింగ్ చేసి మంచి సన్నపు నార వసంలో దొరికి ఆ బాలుడైనటువంటి యోసేపు అయ్యో నాన్న ఈడు చూస్తే ఉట్టి పొరగాడు ఏమాకు కళ చెప్తామంట నిజంగానే చెప్తావా మావాడు చెప్తుడు ప్రాణదాయకుడు అంటే మహారాజా కళ భావము తెలిపేటోడు దేవుడు నేను ఎంతటోడి మహారాజా మూర్ఖుడు అంటాడట నా ఎంతటోడు లేడంట జ్ఞాని అంటాడట నేను ఎంతటోడి అంట నాతో మూర్ఖుడు అంట అంత అయితే నాతో దీనికి రాత్రి కూడా వచ్చింది అంటాడట జ్ఞాని వచ్చింది కూడా నాతో ఏమైతే అందుకే యోసేపు మహారాజా నాతో ఏమైతుందయ్యా నీ కలభావం చెప్పేటోడు దేవుడు రాజా ఇంతకే సంగతి పడుకోవాలి మేల్కోండి అయ్యా నేను రాజభవనంలో పడుకున్నప్పుడు ఆ 7 పరిచనాలు వచ్చి 18 గంటలు వేసుకోండి ఎండకెళ్ళి 7 పక్కటాలు వచ్చి డిగ్రీ కానీ నేను వేస్తే నువ్వు ఒక్కప్పుడు తిన్నా ఉప్పుతున్నావు ఒక్కొక్కరు ఎన్ని కూడా తింటే కూడా అక్కనే ఉంటారు అక్కనే ఉండాలి నీళ్ళు ఎక్కడ అయితే ఇది కళని పట్టుకున్నా మళ్ళా నా కళ లోపల మంట నీళ్ళు చెప్పారు మళ్ళా నా కళ లోపల ఒక దంటుకు 7 మంచి వెళ్ళలు వచ్చినాయి ఎంటకెళ్ళి 7 పిల్లలు వచ్చాయి మంచి వెళ్ళలు పాలు చేసినాయి అని ఎప్పుడైతే చెప్పిండు ఆ యోసేపు అంటాడు కదా రాజా ఈ కళలు ఈ రోజు ఒకటి రేపటి పడ్డాయా అప్పుడప్పుడే పడ్డాయా ఎప్పుడెప్పుడే పడ్డాయి కదా అయితే రాజా ఈ కళల భావం ఏమిటి అంటే నీళ్ళు బాగా అయ్యో దేవా
దేశం మీద ఏం జరుగుతుందంటే రేపు జరగబోయేటటువంటి వాటిని దేవుడు నీకు ముందే చూపించడు. ఎందుకంటే మహారాజా ఈ దేశం మీద ఏడేళ్ళ సమృద్ధి పంటలు పడతాయి, మంచి వర్షాలు ఉంటాయి, సమృద్ధికరమైనటువంటి పంటలు పడతాయి. అయ్యా మహారాజా కరువు ఒక్క నీటి సుఖపడదు, ఏడ ఇంత పంటలు పడ్డాయి, ఏడేళ్ళ కన్నా కరువు రాబోతున్నది రాజా అని ఎప్పుడైతే యోసేపు చెప్పాడు అప్పుడు ఆ పర్వరాజు ఏడేళ్ల కరువు అనేటువంటి మాటను వినగానే ఆ యొక్క పర్వరాజు ఏమని ఏడవటి కదా, అయ్యో దేవా ఏ పెట్టి పెంచాలి వాటిని ఉన్నటువంటి జనజాతరకు ఏం నిలబెట్టాలి ఈ ప్రజానికానికి. ఐగుప్తు దేశము పెద్ద దేశం, ఎంతో జనాభా కలిగినటువంటి దేశం, ఇంతకు ఏం నిలబెట్టాలి, నేను ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఆ యొక్క రాజు ఏడుస్తాడు కదా. దానిని కూడా జయించవచ్చు, గెలవచ్చు కానీ ఆ యోసేపు చెప్పాలి దీనికి కూడా ఉపాయం ఉన్నది, దీనికి కూడా మార్గం ఉన్నదైతే అయ్యా యోసేపు ఏం మార్గం ఉన్నది, ఏం ఉపాయం ఉన్నదంటే ఆ యోసేపు చెప్పండి కదా. అయ్యో దేవా దీనికి ఇలా ఉపాయం ఉన్నదయ్యా. ఈ దేశం మీద ఒక జ్ఞానం కలిగినటువంటి మనిషిని ఇవ్వడం, ఆ జ్ఞానం కలిగినటువంటి మనిషికి అధికారం ఇచ్చి ఆయన కింద కొంతమంది అధికారులు ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో అధికారులు పెట్టి 7 ఏళ్ళు వండినటువంటి పంటను అక్కడ గోదాములు కట్టి దానిని నిల్వ చేయాలి. 7 ఏళ్ళు వండిన పంటను దాపెట్టి నిల్వ చేసి 7 ఏళ్ల కరువు వచ్చినప్పుడు తిరుమల పోవాలి రాజా అని ఎప్పుడైతే యోసేపు శభాష్ నేర్చుకున్నారు. ఇంత అద్భుతమైనటువంటి కళల భావమును యోసేపు నీలాగా చెప్పినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవడున్నాడని ఆ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అదిగో చంద్రగాలను, మంత్రగాలను, గాలను కలిగినటువంటి వారు అందరినీ కూడా ఆయన అందరి ముంగట అందరినీ ఒప్పించినటువంటి పర్వరాజు యోసేపు కంటే జ్ఞానం కలిగిన వాడు ఎవడున్నాడని ఆ యొక్క దేశం మీద యోసేపు పాలన అధికారి చేసే తమ్ముడా. అయ్యా ఓకేనా?
అయిపో టైం అయిపోయిందా ఇంకేమన్నా కదా చెప్పేసి మన కూడా తినాలి